ओम शांति। శ్రీకృష్ణ का दीदार हुआ। శ్రీకృష్ణుని దర్శనం ఏ విధంగా దాదీకి జరిగిందో ఆ విషయంపై దాदी ఈ విధంగా చెప్తున్నారు। जब मैट्रिक पढ़ रही थी, सारे सब्जेक्ट्स इंग्लिश में थे। वो स्कूल था ही इंग्लिश पढ़ने का। मैं 1 साल उसमें पढ़ी। దాदी చెప్తున్నారు, నేను మెట్రిక్ చదివేటప్పుడు మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండేవి, ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది। నేను 1 year ఆ స్కూల్లో చదివాను। उसी स्कूल में मम्मा मेरे साथ थी। एक ही बेंच पर हम बैठते थे। मम्मा से क्लास फेलो जैसा स्नेह था। ఆ స్కూల్లో మమ్మ నా వెంట ఉండేది। ఒకే బెంచ్లో మేమిద్దరం కూర్చునేవారిమి। మమ్మ నా క్లాస్ ఫ్రెండ్ అయిన కారణంగా నాకు ఆమెతో చాలా స్నేహం ఉండేది। మమ్మ बहुत बहुत मॉडर्न फैशनेबल थी। बड़े बड़े बाल थे, बहुत सुंदर थी। बॉम्बे की इंग्लिश पढ़ी हुई थी। मम्मा बहुत स्वीट थी, हमें बहुत अच्छी लगती थी। మమ్మ చాలా చాలా మోడర్న్గా ఫ్యాషనబుల్గా ఉండేది। ఆమె జుట్టు చాలా పొడవుగా ఉండేది। ఆమె చాలా అందంగా ఉండేది। బాంబే యొక్క ఇంగ్లీష్ ఆమె చదివింది। ఆమె చాలా స్వీట్గా కూడా ఉండేది, నాకు చాలా నచ్చేది అని దాदी చెప్తున్నారు। सन 1936 की बात है। दशहरे और दिवाली की छुट्टियां होती थी। 3 सप्ताह की छुट्टियां होती थी, इस कारण हमें बहुत समय मिलता था। 1936 యొక్క విషయం। దశహరా మరియు దీపావళి సెలవులు నడుస్తూ ఉండాలి। అప్పుడు 3 వారాల సెలవులు మాకు లభించేవి, అందుకే చాలా సమయం మాకు దొరికేది। एक सुबह की बात है, हम सोई पड़ी थी अपने पलंग पर। दिवाली के समय में थोड़ी थोड़ी ठंड ही शुरू हो जाती है। मैंने अपने सामने एक सुंदर बड़ा शाही बगीचा देखा। बगीचे में बहुत सुंदर लाइट्स चारों तरफ थी। दूर दूर बड़े फूल और फल लगे हुए थे। ఒక ఉదయం యొక్క విషయం, నేను నా మంచం మీద పడుకొని ఉండెను। దీపావళి సమయంలో అయితే కాస్త చల్లదనం మొదలైపోతుంది కదా। ఆ సమయంలో నేను నా ఎదురుగా చాలా సుందరమైన ఒక రాయల్ గార్డెన్ని చూశాను। ఆ గార్డెన్లో నలువైపులా కూడా చాలా అందమైన లైట్స్ మెరిసిపోతూ ఉండెను। దూర దూరం వరకు పెద్ద పెద్ద పూలు పండ్లు కూడా ఉండెను। तो एक बात मैं बीच में सुनाती हूँ। मैं चाहती थी ऐसा बगीचा मैं कभी इस दुनिया में देखूं। एक बार मैं ऑस्ट्रेलिया में गई तो वहाँ एक बड़ा शाही बगीचा मैंने देखा, ऐसा मानो जिसमें ग्रीन गलीचा बिछा हो। मैंने कहा, ऐसा तो मैंने स्वर्ग का बगीचा देखा था। అయితే ఒక్క విషయం ఇక్కడ నేను చెప్తాను। నిజానికి నాకు ఇలాంటి గార్డెన్ని ఈ ప్రపంచంలో చూడాలని చాలా కోరిక ఉండేది। ఒకసారి నేను ఆస్ట్రేలియాలో ఇలాంటి గార్డెన్ను చూశాను। నిజంగా ఆ గార్డెన్ నాకు ఎలా కనిపించిందంటే, ఆ గార్డెన్ పైన ఎవరో ఒక గ్రీన్ కార్పెట్ను స్ప్రెడ్ చేసి ఉంచినట్లు కనిపించింది। ఇలాంటి గార్డెన్ను అయితే నేను స్వర్గంలో చూశాను అని దాदी చెప్తున్నారు। तो सुबह सुबह जो बगीचा मैंने देखा था, उसके बीच में एक लाइट आई। उस लाइट के बीच एक छोटा सा श्री कृष्ण बांसुरी लेकर नाचता कूदता बहुत दूर से मेरे समीप आया। दादी చెప్తున్నారు, ఉదయాన్నే నేను ఏ తోటనైతే చూశానో దాని మధ్యలో ఒక లైట్ వచ్చినట్లు నాకు కనిపించింది। ఇంకా ప్రకాశం మధ్యలో ఒక చిన్న శ్రీకృష్ణుడు మురళీను మ్రోగిస్తూ నాట్యం చేస్తూ గెంతుకుంటూ చాలా దూరం నుండి నాకు దగ్గరగా వచ్చాడు। मुझे बहुत खुशी हुई। मैं नींद में थी, मैं खुशी से देखती रही। उसी के पीछे सफ़ेद वेशधारी एक फरिश्ता खड़ा था। నాకు చాలా ఆనందం అనిపించింది।
నేనప్పుడు నిద్దట్లో ఉండను. చాలా ఆనందంతో అలా చూస్తూ ఉండిపోయాను. శ్రీకృష్ణుని వెనుకాల శ్వేత వస్త్రాలు ధరించిన ఒక ఫరిష్తా నిలబడి ఉన్నారు. हम छोटेपन में सत्यनारायण का व्रत रखते थे और उस टाइम में सुनाते थे कि भगवान बूढ़े वेश में आते हैं. మేము చిన్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేవారిని. ఆ వ్రతంలో భగవంతుడు ఒక వృద్ధ మానవుని వేషంలో వస్తారని వినిపించేవారు. तो जब श्री कृष्ण के साथ सफ़ेद वेशधारी फरिश्ता देखा तो मुझे ऐसा लगा जैसा मैं भगवान सत्यनारायण को देख रही हूँ. मुझे श्री कृष्ण भी प्यारा लगता था. उसे देखूँ फिर सत्यनारायण को देखूँ. मुझे दोनों बहुत प्यारे लगे. इतने में मैं जाग पड़ी. दोनों गायब हो गए. అయితే ఎప్పుడైతే నేను శ్రీకృష్ణునితో పాటు ఆ శ్వేత వస్త్రధారి ఫరిష్తాను చూశానో అప్పుడే నాకు భగవంతుడైన స్వయం ఆ సత్యనారాయణ స్వామినే చూసినట్లు అనిపించింది. శ్రీకృష్ణుడు కూడా నాకు చాలా ప్రియంగా అనిపించేవాడు. అందుకే నేను ఒకసారి శ్రీకృష్ణునికి ఒకసారి సత్యనారాయణ స్వామికి అలా చూస్తూ ఉండేదాన్ని. వీరిద్దరూ కూడా నాకు చాలా ప్రియంగా అనిపించేవారు. ఈ లోపల నాకు మెలకువ వచ్చేసింది. అప్పుడిద్దరూ అదృశ్యమైపోయారు. ముझे लगन लगी कि फिर दीदार हो. అయితే దాదీకి మళ్ళా శ్రీకృష్ణునికి దర్శనం చేసుకోవాలని చాలా అనిపించేదంట. ఈ విషయంపై దాది మనకి ఈ విధంగా చెప్తున్నారు. मैंने बचपन में सुना था भगवान का दीदार हो तो किसी को बताना नहीं चाहिए. यह गूंगे की मिठाई अंदर खानी चाहिए. मैंने किसी को बताया नहीं पर अंदर बड़ी इच्छा थी कि फिर मैं कब देखूं. लेकिन फिर तो देखा ही नहीं. దాది చెప్తున్నారు, నేను చిన్నప్పుడే విన్నాను భగవంతుని దర్శనం ఎవరికైనా జరిగితే వారు ఎవ్వరికీ చెప్పకూడదు. అంటే ఆ ఆనందం యొక్క మిఠాయిని మూగివాని వలె లోపలే ఉంచుకొని తినేయాలి అని. నేనైతే ఎవరికి ఈ విషయం చెప్పలేదు. కానీ లోపల చాలా అభిలాష అయితే ఉండేది. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తాను అని. తరువాత ఇంకా ఎప్పుడు చూడలేదు. फिर कोठे पर बैठ गई. श्री कृष्ण की माला लेकर श्री कृष्ण तुम फिर आओ कहते कहते. पर वो आए ही नहीं. बहुत माला फेरूं, मूर्ति का ध्यान करूं, मंदिर में जाऊं, लेकिन वो तो आए ही नहीं. लेकिन मेरा दिल बहुत लगता था. ఇంకా నేను కోఠే పైన శ్రీకృష్ణుని మాల తిప్పుతూ శ్రీకృష్ణ నీవు మరలరా అని మనసులో అనుకుంటూనే ఉన్నాను. కానీ అతడు రాలేదు. మాలను చాలాసార్లు తిప్పాను. అతడి మూర్తిని ధ్యానం కూడా చేశాను. మందిరానికి కూడా వెళ్ళాను. కానీ అతడు రానేలేదు. కానీ నా మనసులో అయితే నా మనసైతే అతడి వైపే ఆకర్షించేది. मेरी एक क्लास फेलो थी. वो ओम मंडली में जाती थी. 2-3 दिन बाद मैं उसके घर गई. वो ध्यान में ऐसी बैठी थी कि आंखें ही ना खोले. उसका नाम लीला था. मैं कहूँ लीला लीला, बस वह मुस्कुराए पर जवाब ही ना देवे. आंसू बहाए पर मुझे जवाब ही ना दे. मुझे मालूम नहीं था ये क्या है. నా క్లాస్ ఫెలో అయిన ఓ అమ్మాయి ఓం మండలికి వెళ్తూ ఉండేది. 2-3 రోజుల తర్వాత నేను తన ఇంటికి వెళ్ళాను. ఆమె కళ్ళు కూడా తెరవకుండా ధ్యానంలో కూర్చునే ఉంది. ఆమె పేరు లీలా. నేను లీలా లీలా అని ఎంత పిలిచినా కానీ ఆమె మెల్లగా నవ్వేది కానీ జవాబు ఇచ్చేది కాదు. ఆమె కంటి నుండి అశ్రుధారలు కారేవి కానీ నాకు జవాబు ఇచ్చేది కాదు. నాకైతే విషయమేంటో అస్సలు అర్థమయ్యేదే కాదు. मैंने उसकी मम्मी को कहा मुझे तो लीला ने बुलाया है पर बात ही नहीं करती. ठीक है मैं चली जाती हूँ. मम्मी ने कहा बेटी मुझे भी पता नहीं है. जब देखो ध्यान में बैठी रहती है. क्या उसको हो गया है पता नहीं है. 2-3 दिन से इसकी यही हालत है.
నేను తన మమ్మీకి కూడా చెప్పాను, లీల నాకు రమ్మని పిలిచింది, కానీ అస్సలు మాట్లాడటం లేదు అని. సరేలే బయలుదేరిపోతాను అని నేను చెప్పగా తన మమ్మీ అసలు తనకేమైందో నాకు అర్థం కావటం లేదు, ఎప్పుడు చూసినా ధ్యానంలోనే కూర్చొని ఉంటోంది, 2-3 రోజులై తన పరిస్థితి ఈ విధంగానే ఉంది అని చెప్పింది. ఫిర్ ఉస్నే ఆంఖేं खोली और बोली, चलो रामा, तुमको श्री कृष्ण का दीदार करा के लाती हूँ. वास्तव में रामा मेरा लौकिक नाम था. मैंने कहा, ये क्या नशा चढ़ा है तुम्हें? श्री कृष्ण का दीदार कोई मौसी का घर है क्या? कहती है श्री कृष्ण का दीदार कराएगी. जैसे बच्चियाँ हंसी मजाक करती हैं ना, ऐसा मैंने कहा. वो बोली, हाँ कराऊंगी. मैंने कहा, तो फिर चलो. वो बोली, आज तो शाम हो गई, कल कराऊंगी. అప్పుడామె కళ్ళు తెరిచి, రామా పద, నీకు శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేయిస్తాను అని అన్నది. వాస్తవానికి నా లౌకిక పేరు రామ అని ఉండేది. అప్పుడు నేను, అసలు నీకు ఏమైంది? శ్రీకృష్ణుని దర్శనం ఏవైనా పిన్ని ఇంటికి వెళ్ళడం అంత సహజం అనుకుంటున్నావా? శ్రీకృష్ణుని దర్శనం చేయిస్తుందట అని నేను చాలా నవ్వుతాలగా అన్నాను. అప్పుడు ఆమె, అవును నేను చేయిస్తాను అని అనగా నేను సరే అయితే పద అని అన్నాను. ఆమె, ఇప్పుడైతే సాయంత్రం అయింది కదా, రేపు చేయిస్తాను అని చెప్పింది. బాబానే पहले पहले सत्संग किया भावू विश्व किशोर के घर, अपने घर नहीं. वो घर 5-7 मिनट की दूरी पर था. बाबा सुबह 10 बजे सत्संग करता था, क्योंकि भाई लोग तो दुकानों आदि पर चले जाते थे. माताएं 10 से 11 बजे तक फ्री हो जाती थी. थोड़ा बड़ा कमरा था, इधर पलंग उधर पलंग, बीच में गद्दी थी. वहाँ सत्संग होता था. जैसे पाठशाला शुरू करते हैं ना, ऐसे यज्ञ की स्थापना गीता पाठशाला की तरह शुरू हुई है. ఈ యజ్ఞం యొక్క స్టార్టింగ్లో బాబా విశ్వకిషోర్ దాదా ఇంట్లో సత్సంగం నడిపించేవారు. బాబా ఇంట్లో నడిపించేవారు కాదు. విశ్వకిషోర్ దాదా ఇల్లు 5-7 నిమిషాల దూరంలో ఉండేది. బాబా రోజు పొద్దున్న 10 గంటలకు సత్సంగం నడిపించేవారు. ఎందుకంటే అప్పుడు అన్నయ్యలంతా కూడా వారి షాపులకు వెళ్ళిపోయేవారు. ఇంకా మాతలు 10 నుండి 11 వరకు ఫ్రీగా అయిపోయేవారు. రూమ్ కాస్త పెద్దది ఉండేది. 2 వైపులా మంచం, మధ్యలో గద్దీ ఉండేది. అక్కడ సత్సంగం నడిచేది. పాఠశాలను ఏ విధంగా మొదలు పెడతారో అలానే ఈ యజ్ఞం యొక్క స్థాపన గీతా పాఠశాల అనే అయింది.